హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 9th క్లాస్ 9వ పాఠం రంగస్థలం. ఈ పాఠం గురించి అయితే ఇవాళ తెలుసుకుందాం మనం. రంగస్థలం పాఠ్య భాగం యొక్క కవి ఎవరంటే తనికెళ్ళ భరణి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుందామంటే, కవిని రంగస్థలంలో వేషాలు వేస్తే వాళ్ళు బంగారు ఆభరణాలు ధరిస్తారు. రంగస్థలం అంటే తెలుసు కదా మనకి, ఇవి పెడతారు కదా, ఏంటంటే బయట పంచాయతీలు అక్కడ రంగస్థలంలో అక్కడ వేషాలు వేసేటప్పుడు ఆభరణాలు ధరిస్తారు కదా. రంగస్థలం తనికెళ్ళ భరణి. ఆభరణాలు అంటే భరణి, తనికెళ్ళ భరణి అని గుర్తుపెట్టుకోవాలి మనం. ఇప్పుడు వెళ్ళిపోదాం. రంగస్థలం అనే పాఠ్య భాగమును రచించిన కవి రచయిత ఎవరో గుర్తించండి. తనికెళ్ళ భరణి. రంగస్థలం అనే పాఠ్య భాగము యొక్క ప్రక్రియ ఏమిటో గుర్తించండి. వ్యాస ప్రక్రియ. రంగస్థలం అనే పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏమిటో గుర్తించండి. సంస్కృతి. రంగస్థలం అనే పాఠ్యభాగం యొక్క మూల గ్రంథం ఏదో గుర్తించండి. నాటకం. తనికెళ్ళ భరణి అనే రచయిత యొక్క పూర్తి పేరు ఏమిటో గుర్తించండి. తనికెళ్ళ దశభరణి శేషప్రసాద్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి, ఈ క్రింది ఇచ్చిన నాటకాలలో తొలి తెలుగు నాటకం ఏదో గుర్తించండి. మంజరి మధుకర్యం. భాస్కర శతకమును రచించిన కవి ఎవరు? మారద వెంకయ్య. జాతి గుణ క్రియలను ఉన్నవి ఉన్నట్లుగా మనోహరంగా వర్ణించి చెబితే దానిని ఏమంటారు? స్వభావోక్తి. ఉన్నది ఉన్నట్లుగా చెప్తే. కర్మధారయ సమాసంలో పేతాది శబ్దములకు ఆలు శబ్దం పరమైతే వస్తుంది రుగాగమం. శ్మశాన వాటిక అనే రచనను రచించిన కవి రచయిత ఎవరో గుర్తించండి. గుర్రం జాషువా. నాటక రంగం గురించి, దాని ఔన్నత్యం గురించి వివరించడమే ఉద్దేశంగా గల పాఠం ఏమిటో గుర్తించండి. ఏమిటి? రంగస్థలం. ఒక విషయాన్ని గురించిన సమాచారాన్ని, విశేషాలను పాఠకులకు అర్థమయ్యేలా సంగ్రహంగా రాసే ప్రక్రియను ఏమంటారు? వ్యాసం. ఈ క్రింది ఇచ్చిన రచనలలో తనికెళ్ళ భరణి గారి రచన కాని దాన్ని గుర్తించండి. నక్షత్ర దర్శనం అవును. అందెకొంప అవును. పరికిణి అవును. శ్మశాన వాటిక కాదు. ఇది పిశాచులతో నీట లక్షణుండు గజ్జగదలించియుండు రంగస్థలంబు అనే పద్యం ఏ ఛందస్సులో రాయడం జరిగినదో గుర్తించండి. తీటగీతి. నిటలాక్షుడంపు డెత్తు వచ్చినను రాని ఎన్నదములను నిడతాడంబుగా అనే పద్యం రచించిన కవి ఎవరో గుర్తించండి. చిలకమర్తి లక్ష్మీ నరసింహ. నెక్స్ట్ వచ్చేసి, ప్రపంచ సాహిత్యంలో కన్యాశుల్కం వంటి నాటకం లేదు అని క్రింది వారిలో కితాబు ఇచ్చిన కవి ఎవరో గుర్తించండి. శ్రీరంగ శ్రీనివాసరావు. గిరీశం మధురవాణి, కరటక శాస్త్రి, హేత్రవాదాను, లాబ్ధవాదాన్లు, సౌజన్యరావు పంతులు మొదలైన పాత్రలు గల రచన ఏదో గుర్తించండి. కన్యాశుల్కం. స్త్రీ పాత్రలను స్త్రీలే ధరించాలి, పురుషులు పనికిరారు అనే నినాదాన్ని లేవదీసిన వ్యక్తి ఎవరో క్రింది వారిలో గుర్తించండి. బళ్ళారి రాఘవ. బావా ఎప్పుడు వచ్చితివి? చుట్టమ్ముల్ అనే పద్యమును రచించిన కవి ఎవరో గుర్తించండి. తిరుపతి వెంకట కవులు. ఈ క్రింది ఇచ్చిన రచనలలో ఏవి తనికెళ్ళ భరణి గారికి గొప్ప పేరుని తెచ్చిపెట్టాయో గుర్తించండి. శభాషర శంకర. ఆటగదర శివర. అది. గట్టును పుట్టును ఊరిలోన దారిలోన ఎక్కడైనా కావచ్చు మొక్కు చిగురించు. ఈ గేయం యొక్క తర్వాత వచ్చే గేయ పాదమును గుర్తించండి. ఇలా కూడా ప్రశ్నలు అడుగుతున్నారు మన. పాట నన్ను మట్టిని చేస్తుంది ఇక్కడ అనమాట. నెక్స్ట్ వచ్చేసి, ఈ క్రింది ఇచ్చిన వాక్యాల్లో తనికెళ్ళ భరణి గారికి సంబంధించి సరికాని వాక్యమును గుర్తించండి. మిథునం సినిమాకు దర్శకునిగా విశేష ప్రతిభ ప్రదర్శించాడు. ఇది కరెక్టు. తనికెళ్ళ గారు 52 పైగా సినిమాలకు సంభాషణలో రాశారు. కరెక్టు. తనికెళ్ళ గారు రచయిత, నటుడు, గాయకుడు. కరెక్టు. తనికెళ్ళ గారు సుమారు 580 సినిమాల్లో నటించారు. తప్పిది. నెక్స్ట్, ఈ క్రింది ఇచ్చిన కవులు వారికి సంబంధించిన అంశాలకు సంబంధించిన జతలలో
సరికాని జతను గుర్తించండి. సరికాని జతను స్త్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం చిత్రనలియం. ఈ క్రింది వాటిని జతపరచండి. స్త్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గాయోపాఖ్యానం పార్వతీ పరిణయం. గాయోపాఖ్యానం పార్వతీ పరిణయం. నెక్స్ట్ వేదం వెంకటరాయ శాస్త్రి ప్రతాపరుద్రయం బొబ్బలి యుద్ధం. పానుగంటి పాదుక పట్టాభిషేకం. తిరుపతి వెంకట కవులు పాండవ్యోద్యోగి విజయాలు. బలిజేపల్లి లక్ష్మీకాంతం సత్యహరిశ్చంద్ర. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది వాటిని పరిశీలించండి. శ్రీకృష్ణ తులాభారం అనే రచన మత్తరాజు సుబ్బారావు. రామాంజనేయ యుద్ధం అనే రచన బలిజేపల్లి లక్ష్మీకాంతం. ప్రతాపరుద్రియం అనే నాటకం వేద వెంకటరాయ శాస్త్రి. ఏసి అనే సరైన, బి తప్పు అన్నమాట. ఈ క్రింది ఇచ్చిన వాటిని జతపరచండి. బోయి భీమన్న, పాలేరు, కాళ్ళకూరి నరసింహారావు, వరవిక్రయం, ఆత్రేయ, కప్పలు, బమిడిపాటి రామగోపాలం, కీర్తిశేషులు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి, నిజం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది ఇచ్చిన జతల్లో సరికాని జతను గుర్తించండి. ఎండమూరి వీరేంద్రనాథ్ ముగింపు లేని కథ. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది ఇచ్చిన పర్యాయ పదాల జతలలో సరికాని జతను గుర్తించండి. వీక్షకులు, భిక్షకులు ఇది కరెక్ట్ కాదనమాట. స్త్రీలు, మహిళలు, నృత్యం, నాట్యం, గ్రామం, పల్లెటూరు. ఓకేనా. ఈ క్రింది ఇచ్చిన నానా అర్థాలు జతలలో సరికాని జతను గుర్తించండి. ఉల్లాసం, సంతోషం, ప్రకాశం, ప్రారంభం కరెక్టు. చేరువ, సమీపం, అంతకం కరెక్టు. నూతనం, కొత్త, నవ్యం కరెక్టు. కృషి, పని, క్రియ తప్పు. క్రింది ఇచ్చిన సమాస పదం సమాసం పేరుకు సంబంధించిన జతలలో సరికాని జతను గుర్తించండి. మయ సభ పంచమి తత్పురుష తప్పు. పార్వతి పరిణయం షష్ఠీ తత్పురుష. 25 సంవత్సరం దిగు. యుగ కవి షష్ఠపురుష తత్పురుష. ఈ క్రింది ఇచ్చిన సంధి పదం సంధి విభజనకు సంబంధించి జతల్లో సరికాని జతను గుర్తించండి. సరికాని భేదరాలు భేద ప్లస్ ఆలు. బాలింతరాలు బాలింత ప్లస్ ఆలు. మనవరాలు మనవ ప్లస్ ఆలు తప్పు. ఇక్కడ ఆలు రాలు మూడోది తప్పు. అసాధ్యురాలు అసాధ్య ప్లస్ ఆలు అసాధ్యులు. క్రింది ఇచ్చిన వాటిని పరిశీలించండి. చల్లని గాలికి పూల తోటలోని మొక్కలు తలలోపుతున్నాయి స్వభావోక్తి అలంకారం. ప్రకృతి రమణీయతకు పరవశించి నెమళ్ళు పిరుప్పి నాట్యం చేస్తున్నాయి పురువిప్పి ఉపమాలంకారం. మంచు కొండలలో ముంచే మంచును తట్టుకుంటూ సైనికులు పరావరి కాస్తున్నారు రూపకలంకారం. ఏ మాత్రమే కరెక్ట్ అని. చల్లని గాలికి పూల తోటలోని మొక్కలు తలలోపుతున్నాయి స్వభావోక్తి. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేసింది. చూశారు కదా. మరి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి.